గం గణపతయ నమః. హనుమ సుగ్రీవుల కిష్కింధ బహిష్కారం. హనుమ ఏకాగ్రతని భక్తిని భగ్నం చేస్తూ రేయ్ వాలి వానరాధమా రారా బయటికి అంటూ పెడబొబ్బ ప్రతిధ్వనించింది. హనుమ చెంగున తన గుహలోంచి బయటకొచ్చాడు. అదే సమయంలో వాలి సుగ్రీవులు తమ తమ నివాసాల్లోంచి బయటకొచ్చారు. రేయ్ వాలి, వృద్ధుడైన నా తండ్రి దుందువిని చంపటం మగతనం కాదు. నా తండ్రిని చంపిన నిన్ను మట్టు పెడతానని ప్రతిజ్ఞ చేసి వచ్చిన నన్ను, మహాబలుడైన ఈ మాయావిని ఎదిరించగల మగతనం నీకుందా? ఉంటే రారా, నిన్ను ఏ కీలు కాకీలు విరిచి నీ రక్తంతో నా తండ్రికి తర్పణమిస్తాను, రారా గర్జించాడు ఆ అసురుడు మాయావి. ఆ ఎత్తుపొడుపుకి అభిమానం దెబ్బతిన్న వాలి ఆగ్రహంతో, ఓరి నీ చావు మూడే నన్ను వెతుక్కుంటూ వచ్చావు, ఇప్పుడే చూపిస్తారా నా మగతనం ఏపాటిదో అని గాండ్రిస్తూ ముందుకు లంఘించాడు. మాయావి చప్పున ప్రక్కకి తప్పుకొని, ఈ కోతిమూకని వెనక ఉంచుకొని ముందుకు దూకడం కాదురా మగతనం అంటే, మగాడివైతే ఒంటరిగా రా, వచ్చి నన్నెదిరించు అని కవ్విస్తూ అక్కడి నుంచి పరిగెత్తాడు. ఆ మాటలకి రెచ్చిపోయిన వాలి ఒంటరిగా ఆ అసురుడి వెనక పరిగెత్తాడు. వాలి ఆదేశించలేదు కనుక హనుమ, జాంబవంతాది వానర వీరులెవరూ వాలిని అనుసరించలేకపోయారు. కానీ భయాందోళనలతో వణికిపోతున్న తార, సుగ్రీవా, మీ అన్నని అనుసరించు అని ఆదేశించింది. సుగ్రీవుడు ఒక్క గెంతు గెంతి ముందుకు పరిగెత్తాడు. ఆ నిశిరాత్రి వేళ మాయావి వాడిని అనుసరిస్తూ వాలి, అతడి వెనక సుగ్రీవుడు చాలా దూరం పరిగెత్తారు. మాయావి చప్పున ఒక పర్వత బిలం ముందు ఆగి, ఒరే వాలి, దమ్ముంటే లోపలికి రా అని కవ్వించి ఆ గుహలోకి పరిగెత్తి అదృశ్యమైపోయాడు. అన్నా వద్దు, ఆ రాక్షసుడు పేరుకి తగ్గ మాయావి, లోపల ఏం జరుగుతోందో తెలుసుకోకుండా లోపలికి వెళ్ళొద్దు అని చెప్పాడు సుగ్రీవుడు. వాలి మందహాసం చేసి వాడి మాయలు పటాపంచలు చేసి వాణ్ణి హతమార్చగల వానర సింహాన్ని రానేను, కవ్వించిన శత్రువుకి భయపడి తోకముడిచే పిరికి పందని కాదు. నువ్వు ఇక్కడే నేను తిరిగి వచ్చేంత వరకు ఈ బిలద్వారం వద్ద ఉండు అని ఆదేశించి ఆవేశంతో ఆ గుహలోపలికి పరిగెత్తాడు వాలి. సుగ్రీవుడు బిలద్వారం బయటే ఆగిపోయాడు. వారం రోజులు గడిచిన తర్వాత ఒక రాత్రి హఠాత్తుగా రాక్షసుడి వికటాట్టహాసాలు, వాలి గర్జనలు గృహ లోపలి నుంచి వినిపించాయి. అంతలో లోపలి నుంచి ఎర్రటి మాంసకండలతో కూడిన రక్త ప్రవాహం బయటికి ప్రవహించడం చూసి నిర్ఘాంతపోయాడు సుగ్రీవుడు. అంతేకాదు, వాలి గర్జనలు కూడా ఆగిపోయాయి. ఏమైంది వాలికి? అతడి గొంతు ఎందుకు మూగపోయింది? ఆ దుర్మార్గుడు తన అన్నని చంపేశాడా? సుగ్రీవుడి కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. గుండె బరువెక్కింది. దుఃఖం ముంచుకొచ్చింది. బావురుమని ఏడ్చాడు. అంతలో సుగ్రీవుడు చప్పున తేరుకుని, ఆ మాయావి గుహలోంచి బయటకి పడకూడదు, వాడి నీడ కూడా కిష్కింధ మీద పడకూడదు, అందుకొక్కటే మార్గం, ఈ సొరంగ మార్గం మూసివేయాలి. సుగ్రీవుడు కృతనిశ్చయుడై ఒక పెద్ద బండరాతిని దొర్లించుకుని వచ్చి ఆ బండని అడ్డుపెట్టి గుహద్వారాన్ని మూసివేశాడు. అనంతరం భారమైన హృదయంతో కిష్కింధకి చేరుకుని విషయం వివరించాడు. తార బావురుమంది. బాలుడైన అంగదుడు బోరున విలపించాడు. కిష్కింధ యావత్తూ శోకసముద్రంలో మునిగిపోయింది. ఆగండి, ఏడుపులు పెడబొబ్బులు కాదు, హెచ్చరించాడు మంత్రి జాంబవంతుడు. అందరూ దుఃఖిస్తూనే ఆ వృద్ధుడి వైపు చూశారు. రాజులేని రాజ్యం అరాజకం పాలవుతుంది. ఆ అసురుడు తన బలగంతో కిష్కింధ మీద దండెత్తి వస్తే వాడి ఆట కట్టించడానికి రాజు కావాలి. అంగదునింకా బాలుడు కనుక యువరాజు సుగ్రీవుడు రాజుగా పట్టాభిషిక్తుడు కావాలి సూచించాడు జాంబవంతుడు. ఇప్పుడా ఈ పరిస్థితుల్లోనా? తెల్లబోయాడు సుగ్రీవుడు. ఇప్పుడే నువ్వు రాజ్యాధికారం చేపట్టాలి, తప్పదు అన్నాడు మరో వానర మంత్రి సుషేణుడు. అప్పటికప్పుడు ఏర్పాట్లు జరిగాయి. సుగ్రీవుడిని
రాజలాంఛనాలతో తోడ్కొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. రాజమకుటం అందుకున్న జాంబవంతుడు దాన్ని సుగ్రీవుడి శిరస్సును అలంకరించబోతున్నాడు. మకుటధారణ కోసం వినయంగా శిరస్సు వంచాడు సుగ్రీవుడు. ద్రోహి! వాలి గర్జన మేఘగర్జనల్లా ప్రతిధ్వనించింది. అందరూ ఉలిక్కిపడ్డారు.